తెలంగాణ భవన్లోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఉన్నారు. తెలంగాణ భవన్ బయట మోహరించారు పోలీసులు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. 3 రోజులుగా తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు బాల్కసుమన్. భవన్ బయట టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్లోనే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఉన్నారు. తెలంగాణ భవన్ బయట మోహరించారు పోలీసులు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. 3 రోజులుగా తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు బాల్కసుమన్. భవన్ బయట టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సుమన్ తరపు న్యాయవాది కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కదా, ఏం చెప్తున్నారు? బాల్కసుమన్ తరపు న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్నారు, తెలంగాణ భవన్కి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆ భవన్ నుంచి బాల్కసుమన్ బయటికి వస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన అనుచరులు, అదేవిధంగా లాయర్లు కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఆ ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి పిటిషన్ని తాము మూవ్ చేశాము, అది గురువారానికి వాయిదా పడింది. అప్పటికి వరకు పోలీసులు వినకుండా వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. దాన్ని మేమందరం ఖండిస్తామని చెప్పి తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున బాల్కసుమన్కు సంబంధించినటువంటి అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్వి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఉన్నారు. ఆ మొదటి అంతస్తు నుంచి మరికొద్దిసేపటి, అంటే కొద్దిసేపటి క్రితం చెప్పినటువంటి విధంగా ఆయన పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, ఇప్పుడు తనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇచ్చినటువంటి విధంగా, అడ్వకేట్లు చెప్పిన విధంగా పూర్తిగా కోర్టులో మేము ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాం, కానీ అది వినకుండా పోలీసులు ఇక్కడికి రావడానికి, తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దానికి సిద్ధంగానే ఉన్నాం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి బాల్కసుమన్ చెప్తున్నారు. సతీష్, ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. అలానే అంటే ముఖ్యంగా ఇక్కడ రోడ్డు మీదే ఉన్నాం, మేము రోడ్డు మీదే ఉన్నాం. ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ అయింది, దాని ఇన్వెస్టిగేషన్ లో ఇక్కడ రావడం జరిగింది. అదే దాని ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది ఎట్లా అనేది. ఎఫ్ఐఆర్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ అయింది, దాని గురించి రావడమే. ఎఫ్ఐఆర్ ఉంది, మీకు కాపీ ఇస్తాం. లేదు, మేము ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఎంక్వైరీ కోసం వచ్చాం మేము ఇక్కడికి. దాన్ని బట్టి మేము ఎంక్వైరీ ఎట్లుంటుందో దాన్ని బట్టి రివ్యూ లేదు, దాన్ని బట్టి చేస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం. విచారణ కేసు బట్టి మేము చేస్తామండి, అంతే. మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ 2011/26 నాంపల్లి పిఎస్. దాని గురించి వచ్చాను, చూద్దామని వచ్చాను. ఇక సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బాల్కసుమన్ను పోలీసులు
తెలంగాణ భవన్లోనే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు. తెలంగాణ భవన్ బయట పోలీసులు మోహరించారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే 3 రోజులుగా తెలంగాణ భవన్లోనే బాల్క సుమన్ ఉంటున్నారు. భవన్ బయట టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించారు. సుమన్ గారి కోసం వచ్చినామని చెప్పడం జరుగుతుంది. దానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్తాము. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ అంతా క్లారిటీ ఇస్తాము. లీగల్ సైడ్ లో ఇలా 326 అనే ఒక సెక్షన్ కావాలని పెట్టినట్టున్నది. ఎక్కడ కూడా సుమన్ గారు అఫెన్స్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఖాళీ మాట్లాడినట్టు అలిగేషన్స్ ఉన్నాయి తప్ప సుమన్ గారు నేరం చేసినట్టు ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. కాబట్టి దాన్ని మేము రిమాండ్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. నోటీస్ లేదు, ఏం లేదండి. ఇప్పుడు ఎందుకోసం వచ్చారంటే దాన్ని ఆ ఇష్యూలో వచ్చామని చెప్పారు. దానికి సంబంధించి ఒక 5 నిమిషాల్లో క్లారిటీ ఇస్తాం. సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. పీడీపీ యాక్ట్ 1984 సెక్షన్ 4 కింద కూడా అంటే జైలు శిక్ష ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్ గా అండి, పీడీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే తప్ప ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు. 326 అనేది ఎక్కడైతే ఆ 10 years సంబంధించిన ఇంప్రిజన్మెంట్ సెక్షన్ అది, ఆ సెక్షన్ కూడా అట్రాక్ట్ కానీ సెక్షన్ అట్రాక్ట్ అంటే జస్ట్ రిమాండ్ చేయడానికి వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించుకోవడానికి వాళ్ళు పెట్టినటువంటి ఒక సెక్షన్ అక్కడ. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కంప్లైంట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం చూసినప్పుడు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కి కంప్లైంట్ లో ఉన్న ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసు కి సంబంధం లేకుండా సెక్షన్స్ పెట్టడం జరిగింది. దాని మీద మేము లీగల్ టీమ్ నాంపల్లి కోర్టులో డిఫెన్స్ చేస్తాం. ఒకవేళ రిమాండ్ చేస్తే 326, 351, 353 పీడీపీ యాక్ట్ పెట్టారు. మోస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ అట్రాక్టివ్ అవ్వండి. అంటే బిఎన్ఎస్ 61 క్లాస్ 8 క్లాస్ 2 కూడా పెట్టినట్టుంది. 61 రిలేటెడ్ టు 326 కోసం ఆ సెక్షన్ పెట్టాల్సింది, అది రెడ్ విత్ పెట్టారు. యాక్చువల్ 326 అనేది పెట్టొద్దు, కానీ 361 ప్లేస్ లో 326 పెట్టినట్టు మనకు ఆ కంప్లైంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. డ్యామేజ్ చేసినప్పుడు పెట్టాల్సినవి చేయకముందే పెట్టడం జరిగింది. ఎందుకంటే రిమాండ్ కి ఒక కారణం చూపించాలి జడ్జికి అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. సీరియస్ గా దీన్ని మేము డిఫెండ్ చేస్తాం లీగల్ టీమ్. అంటే పీడీపీ యాక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజే కాలేదు. డ్యామేజ్ కానప్పుడు సెక్షన్ ఎట్లా అట్రాక్ట్ అవుతుందండి? దీన్ని మేము కోర్టులో కూడా దీన్ని ఒకళ్ళు రిమాండ్ చేస్తే మేము కోర్టులో ఆర్గ్యూ చేసే అవకాశం ఒక్క 5 minutes లో అంతా క్లారిటీ ఇస్తాం. తెలియదు ఇప్పుడు మాట్లాడాలి. ఎక్కడున్నారు ఏంటో కనుక్కొని మేము ఒక నిజంగా ఇన్వెస్టిగేషన్కి అయితే మేము సపోర్ట్ చేస్తాం. హైకోర్టులో యాంటిసిపేట్ చేసాం. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత ఇలా వాలంటరీగా కావాలని చెప్పి డిస్టర్బ్ చేయడానికి వచ్చారని మనకు కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ భవన్ ను పోలీసులు చుట్టుముట్టారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో